ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య రోజు అసలేం జరిగింది? కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ మరో వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. వీళ్ళు ముగ్గురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకు బలమైన కారణం ఉండొచ్చని భావిస్తున్నారు. ముగ్గురి ఆత్మహత్యకు కారణం ఏంటన్నది ఇంకా మిస్టరీగానే ఉన్నది. పోలీసుల వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్ఐ సాతెల్లి సాయి కుమార్ 31 సంవత్సరాలు, బీబీపేట పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్గా పనిచేస్తున్న శృతి 28 సంవత్సరాలు, బీబీపేట సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న తోట నిఖిల్ 28 సంవత్సరాలు సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య రోజు అసలేం జరిగిందంటే, కానిస్టేబుల్ శృతి బుధవారం పొద్దున డ్యూటీ కంప్లీట్ అయిన తర్వాత తన సొంతూరు గాంధారికి వస్తున్నట్టు ఫోన్లో తల్లి విజయ్కు చెప్పింది. కొద్దిసేపటికి ఫోన్ చేస్తే తాను సగం దూరం వచ్చానని, కానీ డ్యూటీ ఉందని మళ్ళీ స్టేషన్కు రమ్మంటున్నారని తెలిపింది. మధ్యాహ్నం తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఎస్ఐ సాయి కుమార్ బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తన సొంత కారులో క్వార్టర్ నుంచి బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నాననేది ఎవరికీ చెప్పలేదు. వెళ్ళేటప్పుడు తాళం కూడా వేయలేదని తెలిసింది. ఆయన 4 రోజుల క్రితమే భార్య లక్ష్మిని ఇంటి దగ్గర దింపి వచ్చారు. బుధవారం పొద్దున కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడినప్పుడు ఇంటికి వస్తానని చెప్పారు. ఇక నిఖిల్ 11 గంటల వరకు బీబీపేటలోనే ఉన్నాడు. ఇంట్లో తిని బయటకు వెళ్ళాడని తల్లి స్వరూప తెలిపింది. కాగా శృతి ఫోన్ కలవకపోవడంతో కుటుంబ సభ్యులు బీబీపేట పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఉన్నతాధికారులకు విషయం తెలిసి సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా వెరిఫై చేయగా లొకేషన్ అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో ఏరియాలో చూపెట్టింది. అక్కడికి సిబ్బంది వెళ్లి చూడగా చెరువు ఒడ్డున సెల్ ఫోన్ దొరికింది. సమీపంలోనే ఎస్ఐ సాయి కుమార్ కారు ఉంది. అందులో శృతి బ్యాగు ఉన్నట్లు సమాచారం. ఎస్ఐ సెల్ ఫోన్ అతని ప్యాంట్ జేబులోనే ఉండగా మిగతా 2 ఫోన్లు చెరువు గట్టున దొరికాయి. కాగా వీళ్ళు ముగ్గురు కారులోని వచ్చినట్టు అనుమానిస్తున్నారు. అసలు వీళ్ళు ముగ్గురు ఎక్కడ కలుసుకున్నారు, చెరువు వద్దకు ఎందుకు వచ్చారు, ఏదైనా విషయంలో గొడవ జరిగి ఆత్మహత్య చేసుకున్నారా అనేది తేలాల్సి ఉంది. ఈ కేసు దర్యాప్తులో మృతుల సెల్ ఫోన్లు, పోస్ట్ మార్టం రిపోర్టులు కీలకం కానున్నాయి. వీళ్ళు ఎలా కలిశారు అనేది సెల్ ఫోన్ డేటా ద్వారా తెలిసే అవకాశం ఉంది. ముగ్గురి మృతిపై కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నామని, మరణాలకు కారణాలు ఇంకా తెలియలేదని ఎస్పీ సింధు శర్మ తెలిపారు. పోస్ట్ మార్టం రిపోర్టు ఎంక్వైరీ తర్వాతే ఏం జరిగిందనేది దానిపై క్లారిటీ వస్తుందని అన్నారు. అసలు ఏమైందమ్మా? ఏమైంది? చెప్పలేను అమ్మా, ఏదో చెప్పలేదు. తిన్నాడు వచ్చిండు పెడతానా చూడలేను. ఇక వచ్చింది ఎట్లా వచ్చింది చూడలేదు. మొదల మొక్క కట్టుకున్నప్పుడే నేను బయటప్పుడు చూడలేదు. ఇక బట్టలు విడుకుంటున్నా. నాకు వండుతానంటే కొడుక ఎందుకు కొడుక మీ అయ్యమైనా దుఃఖం లేదురా కొడుక, మీ అయ్యని అది మర్చిపోయిందిరా కొడుక, నేను మీద బంగారం అనుకున్నారా కొడుక, మీ అడగడమంటావురా కొడుక, ఎంతమందిరా కొడుక, ఏమంది ఉన్నావురా కొడుక, మీ అయ్య మీరు ఆశ పెట్టుకోలేదురా కొడుక, నేను మీరే బంగారం అనుకున్నారా కొడుక, మీ అయ్యని అది మర్చిండ్రా కొడుక, మీ అయ్య చచ్చిపోయి 15 ఏళ్ళాయరా కొడుక, మీ అయ్యని అది మర్చిండ్రా కొడుక, నేను నిన్న చూసుకొని పొద్దుగడ అనుకున్నారా కొడుక, నాకు ఏం తీరించిపోతుందిరా కొడుక, ఏమన్నా మనం వస్తేనే ఏమవుతుందిరా కొడుక, మంచిగా నవ్వుకుంటూ మాట్లాడుతుందిరా కొడుక, నేను ఏమని చెప్పాలే కొడుక, నేను ఏ తవ్వ చూడాలే కొడుక, జ్ఞానంగా నన్ను చూస్తూ లిఫ్ట్ చేయకపోవడాలు
రిజెక్ట్ చేయడాలు, బ్లాక్ లిస్ట్, అసలు ఆయన జాబితాలోనే ఉన్నాం. సూసైడ్ అనే పదాన్ని ఎప్పుడో తీసేసిండు ఆయన. చాలా కౌన్సిలింగ్ ఇస్తాడు, మంచి స్వభావం. ఆ మృదు స్వభావమే ఆయనకు నిన్న జరిగిన ఇన్సిడెంట్ కారణమైందని నేను భావిస్తున్నాను. ఇక్కడ 3 ప్రాణాలు పోయినాయి. దయచేసి మీడియా మిత్రులు అందరూ అర్థం చేసుకోవాలి. మేము ఎవరి మీద ఏం ఆరోపణలు చేయట్లేదు. మా కుటుంబానికి అయితే తీరని లోటు. పేదరికం నుండి ఒక మంచి స్థాయికి వచ్చి పరువు నిలబెడతాడు, మా గ్రామానికి మంచి పేరు తెస్తాడని మేము భావించాం. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. నిన్న కూడా నాకున్న అనుభవంతో నిన్న నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే, ఆయన నిన్న ఇంటికి రావాల్సినోడు. భార్య పిల్లలు కుల్చారం స్వగ్రామానికి వచ్చారు. నిన్న వాళ్ళ సిఐ గారి పర్మిషన్ తీసుకొని ఇంటికి వద్దామని ప్రిపేర్ అయ్యిండు. ప్రిపేర్ అయిన క్రమంలో ఏదో ఫోన్ కాల్ రావడము, మాట్లాడినట్టుగా చెప్తున్నారు వీళ్ళు రికార్డులలో. ఇమీడియట్లీ కనీసం ఆయన ఉండే క్వార్టర్స్ డోర్ కూడా లాక్ చేయకుండా వితిన్ 20 minutes లోపల బిగ్నూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ చెరువుకు పోయినట్టుగా తెలుస్తుంది. అక్కడ పోయినాక ఆ ముగ్గురు మధ్యలో ఏం జరిగింది, అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే రెస్క్యూ చేసే క్రమంలో 2 చనిపోయారా, లేకుంటే ఏం జరిగిందని తెలియదు. ఖచ్చితంగా నేను అనుకుంటున్న సాయి కుమార్కు ఉన్న సమయస్ఫూర్తిని బట్టి రెస్క్యూ చేసే క్రమంలోనే వెనక ముందు ఆలోచించకుండా కనీసం మొబైల్ ఫోన్లో కూడా బయటపడేయకుండా దూకిండు. కొంచెం పాక్షికంగా ఈతవచ్చు. ఆ క్రమంలో మునిగి చనిపోయాడు. దయచేసి మీడియా వాళ్ళని అందరూ నేను కోరుతుంది ఏంటంటే, నెగిటివ్లో తీసుకుపోకండి. కౌన్సిలింగ్ ఇచ్చే క్రమంలోనో, సర్ది చెప్పే క్రమంలోనో పోతే అది వికటించిందని అనిపిస్తుంది. అమ్మాయి కూడా భగవంతునికి తెలియాలి. సాయి కుమార్ మాత్రం అట్లా సూసైడ్ చేసుకోవడానికి ఇంకా అట్లాంటి వ్యక్తి కాదు. ఖచ్చితంగా రెస్క్యూ చేయడానికి పోయిందనే నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా చేతులారా పెంచిన వ్యక్తి కాబట్టి నాకు నా అనుభవంతో చెప్తున్నాను. నేను ఎందుకంటే ఎక్కువేం చెప్పదలుచుకున్నాను. ఎవరి మీద మేము ఏమో ఆలోచనలు చేయట్లేదు. ఇందులో ఎలాంటి అనుమానం కూడా ఏం లేదు, క్లియర్ ఉన్నది. ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ వుడ్ బి ది రీజన్ అన్నది సూపర్ పెడుతుంటాను. మేడం ఇంకా వేరే కారణాలు నెల వినోద్ పైకి పెట్టు, ఇంకొద్దిగా కారణం ఏంటి ప్రైమరీ వినోద్ పైకి పెట్టు. రైట్ వినోద్ ప్రైమరీ వినోద్ పైకి పెట్టు, కొద్ది ముందుకు. ఎప్పటి నుంచి పైకి పెట్టు. ముగ్గురు ఒకటే వ్యక్తులు వినోద్ పైకి పెట్టురా.